నీలాగే ఇలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయిన ఒక వ్యక్తి ఒక గదిలో మూలన కూర్చుని ఏడుస్తున్నాడు. అతడు కార్చిన కన్నీటికి అతను పడుకున్న పరుపు తడిచిపోయి ముద్దయిపోయింది. ఇప్పటి వరకు గట్టిగా అరిచే నోరు మోర్చిల్లిపోయింది. వేదనతో మూలగటం మొదలుపెట్టాడు. చేయడానికి చేతనైనది అతని దగ్గర ఏదీ లేదు. ఇంతవరకు సూర్యుని నుంచి వచ్చే వెలుగు అతన్ని వదిలి చీకటి కమ్ముకుంది. భయం ఇంకా ఎక్కువైంది. తెరవలేని కళ్ళలో నుంచి అతనికి కనబడుతున్న చీకటి మరింత రెట్టింపైపోయింది. ఆ చీకటిలో ఎవరో అతన్ని నాశనం చేయడానికి వచ్చారనిపించి మరణం నన్ను చేరుకుంది అని కళ్ళు మూసేశాడు భయంతో. ఒక మెల్లని స్వరం అతనితో మాట్లాడుతోంది. ఏంటి, ఈ చీకటి కారు మబ్బులు నిన్ను చంపడానికి వచ్చే అనుకుంటున్నావా? కాదు, నిన్ను ఆదరించడానికి వచ్చిన నా పెద్ద చేతులు, నిన్ను సంతోష పెట్టడానికి వచ్చిన నా రెక్కల నీడలు. సూర్యకాంతిలో లేను చీకటి నన్ను కమ్ముకుంది అని అనుకుంటున్నావు కదా? నువ్వు చూడలేనంత వెలుగులో నా చేతుల నీడలో ఉన్న